శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి హోతా పద్మినీదేవి గారు రాసిన 'తిరస్కారం' అనే కథను విందాం. ఈ కథ మార్చ్ 21, 1999న ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నాన్న ఎప్పుడొస్తారు? అడిగాడు 4 ఏళ్ల కిరణ్. ప్రతిమ కలవరపడింది. ఏం జవాబు ఇవ్వాలో తెలియక క్షణం నిరుత్తరురాలైంది. పార్క్లోని దీపాల కాంతిలో ఆమె కళ్ళలోని నీరు తళుక్కున మెరిసింది. మునిపంటితో పెదవిని నొక్కిపెట్టి తనలో చెలరేగుతున్న భావసంచలనాన్ని అదుపులో పెట్టుకుంటూ వస్తారమ్మా అంది. ఎప్పుడు? కొన్ని రోజుల తర్వాత. అంటే ఎప్పుడమ్మా? నువ్వు బాగా చదువుకుని పెద్దవాడివయ్యాక వస్తారు. మరి అమ్మమ్మ త్వరలోనే అమెరికా నుంచి వచ్చేస్తారని చెప్పింది అన్నవాడి కళ్ళల్లో రెపరెపలాడుతున్న ఆశ. వాడి స్వరంలో నాన్నని చూడాలనే ఆతృత ఆమె మనసు మారుమూల పొరల్లోని దుఃఖాన్ని వెలికి తీస్తున్నాయి. చెప్పమ్మా, నీకు బెలూన్ కొనిపెడతాను రా నాన్న అంటూ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా అంది. పెద్దది కొనాలి, సరేనా అన్నాడు తాత్కాలికంగా తండ్రి మాట మర్చిపోయి ఉత్సాహంగా. సరే అంటూ పార్క్ గేటు బయట బెలూన్ కొని కిరణ్ చేతిని పట్టుకుని ముందుకు నడిచింది ఆమె. నాన్నొచ్చాక నాకు పెద్ద ఎలిఫెంట్ బొమ్మ కొనమని చెప్పు అన్నాడు. నీకు ఏనుగు బొమ్మ కావాలా? ఇప్పుడే కొంటాను అంది. మరి నాన్నొచ్చాక నాకేం కొనిపెడతారు అంటున్నాడు కిరణ్. నాన్న అనే పదం వాడి నోట్లోంచి వస్తున్నప్పుడల్లా ఆమె గుండెలో శూలం గుచ్చుకున్నట్టవుతోంది. వాడు అడిగిన దానికి జవాబివ్వకుండా రిక్షాని పిలిచింది. ఇంటికి వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకొని బజారుకెళ్ళి ఏనుగు బొమ్మ కొని ప్యాక్ చేయించింది. కిరణ్ మొహం సంతోషంతో దీప్తివంతంగా ఉంది. వాడు అక్కడ షోకేస్లో ఉన్న పెద్ద టెడ్డీబేర్ని చూపిస్తూ, అమ్మా, నాన్నొచ్చాక నేను ఈ బొమ్మ కొనిపించుకుంటాను అన్నాడు. భగవంతుడా అనుకుంటూ వేదనగా నిట్టూర్చింది ఆమె. వాడి నోటి వెంట నాన్న అనే పదం రోజూ 100 సార్లు వింటూ ఉంటుంది. అలాగేలే అంది ఏమనలేక. షాప్లో నుంచి తిరిగి రాబోతుండగా ప్రతిమా అని ఆనందాశ్చర్యాలు కలగలిపిన ఆ స్వరం విని చివ్వున తలెత్తింది. ఎదురుగా తననే సంభ్రమంగా చూస్తున్న ఆ యువకుడిని చూసి రవి అంది ఆశ్చర్యంగా. ఎన్నాళ్ళయింది? కాదు కాదు, ఎన్నేళ్లయింది నిన్ను చూసి అన్నాడతను ఆమెను చూస్తూ ఆరాధనగా. అపురూపమైన పెన్నిధిని చూస్తున్నట్టు చూస్తున్నాడు. నువ్విక్కడా? నేనిక్కడే బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు అన్నాడు. నేను ఇక్కడే ఉంటున్నాను. మా బాబు కిరణ్ వీడు అని చెప్పింది. బాబు, అంకుల్కి నమస్తే చెప్పు అని చెప్పింది ప్రతిమ. నమస్తే అంకుల్ అన్నాడు బాబు 2 చేతులు జోడించి. స్వీట్ బాయ్ అంటూ వాడి బుగ్గలు పుణికాడు రవి. వస్తాన్ రవి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ వెనుదిరగబోయింది ఆమె. కనురెప్ప మూస్తే ఆమె కనుమరుగైపోతుందేమో అన్నట్టు ఆమెనే నిర్నిమేషంగా చూస్తున్న అతను, ఇది చాలా అన్యాయం ప్రతిమ. చాలా రోజుల తర్వాత కలుసుకున్న స్నేహితులం. కనీసం నన్ను మీ ఇంటికైనా పిలవలేదు నువ్వు కినుకగా నిష్ఠూరంగా అన్నాడు రవి. మా ఇంటికొస్తావా అంటూ నవ్వింది. తప్పకుండా రా అంటూ అడ్రస్ చెప్పింది. ఆమె కనుమరుగయ్యేదాకా అలాగే చూస్తుండిపోయాడు రవి. ప్రతిమ నిజంగా అందాల బొమ్మ. చదువుకునే రోజుల్లో ఆమె కనుచూపు కోసం, చిరునవ్వు కోసం పడిసచ్చే అబ్బాయిల్లో తను ఒకడు. ఆమెలోని హుందాతనం అందర్నీ దూరంగా ఉంచినా తనకి మాత్రం స్నేహితుడిగా స్థానాన్నిచ్చింది. తనతో స్నేహంగా ఉంటూనే తనని దూరంగా ఉంచింది. ఆమె పట్ల తనకి ఉన్న ఆరాధన, ఆకర్షణ రోజురోజుకి పెరుగుతూనే వచ్చాయి. ఆమెని తన దాన్ని చేసుకోవాలనే కోరిక బలీయమై తన అభిప్రాయాన్ని ఆమెకి తెలియజేయాలనుకునేంతలోనే ఆమె పెళ్లివార్త తెలిసింది. తన ఆశలు, కోరికలు తనలోనే సమాధి చేసుకున్న అతను ఇన్నేళ్ల తర్వాత ప్రతిమ కనిపిస్తే ఇంత అలజడి చెందుతున్నాడెందుకు? ఆమె వివాహిత, ఒక బిడ్డకి తల్లి. ఆమె గురించి అలా ఆలోచించటం తప్పు. అతను తనని తానే మందలించుకుని వశం తప్పుతున్న మనసుని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. లోపలికి రా రవి అంటూ ప్రతిమ చిరునవ్వుతో ఆహ్వానించింది. రవి సంకోచంగా లోపలికి అడుగుపెట్టాడు.
ప్రతిమ భర్త తనని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనుకుంటున్నాడు లోపల. మా నాన్నగారు పరిచయం చేసింది అక్కడ వాలు కుర్చీలో కూర్చొని ఉన్న ఒక నడివయస్కుణ్ణి చూపుతూ. ఇతను ఎంఏలో నా క్లాస్మేట్ నాన్నగారు, పేరు రవి అని చెప్పింది. రవి నమస్కరించాడు. ప్రతి నమస్కారం చేస్తూ, జానకిరామయ్య, కూర్చో బాబు, నీ గురించి ప్రతిమ చెప్పింది అన్నారు. కిరణ్ ఏడి అని అడిగాడు రవి. లోపల మా అమ్మ దగ్గరున్నాడు. కిరణ్, అంకుల్ వచ్చారు అని పిలిచింది ప్రతిమ. బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రవి వాడికి తను తెచ్చిన 5 స్టార్ చాక్లెట్ని అందించాడు. థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు వాడు. బాబు తండ్రి ఇక్కడ లేరా అని అడిగాడు. 2 ఏళ్ల క్రిందట స్కూటర్ యాక్సిడెంట్లో పోయారు అని విషణ్ణ వదనంతో చెప్పింది ప్రతిమ. ఐఎమ్ సారీ అంటూ సానుభూతిగా అన్నాడు. ప్రతిమ ఇట్స్ ఆల్ రైట్ అంటూ పేలవంగా నవ్వింది. వాతావరణాన్ని తేలికపరుస్తూ అతను తాము కాలేజీల్లో చదువుకున్నప్పటి విషయాలు, క్లాస్మేట్స్ ఎక్కడున్నది చెబుతుంటే ఆమె ఉత్సాహంగా ఆ సంభాషణలో పాలు పంచుకుంది. ఆ ఇద్దరి కబుర్లతో 2 గంటలు 2 నిమిషాల్లా గడిచిపోయాయి. అతను వెళ్తానని లేచినప్పుడు, ఈసారి మీ శ్రీమతిని తీసుకురా అంది ప్రతిమ. శ్రీమత అంటూ నవ్వేశాడు. నాకు పెళ్లి కాలేదు ప్రతిమ. కాదు, నేనే చేసుకోలేదు అన్నాడు రవి. అదే అన్న ప్రతిమ ప్రశ్నకి, నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదు అన్నాడతను. ఆ ఇంటికి రవి రాకపోకలు ఎక్కువయ్యాయి. అతను స్తబ్దంగా, యాంత్రికంగా ఉన్న ఆమెలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ప్రతిమకి పెళ్ళైపోయింది అని తెలిసినప్పుడు అణగారిపోయిన అతని ఆశలు ఆమె భర్త చనిపోయాడని తెలిసి మళ్లీ తలెత్తసాగాయి. ఒకరోజు అతను ప్రతిమ దగ్గర వివాహ ప్రస్తావన తెచ్చాడు. అనూహ్యమైన ఆ ప్రస్తావనతో ఆమె ఉలిక్కిపడింది. నేను నిన్నెప్పుడూ ఆ భావనతో చూడలేదు రవి. నువ్వు అప్పుడు ఇప్పుడు నాకు మంచి స్నేహితుడివే అని చెప్పింది. మరోసారి ఆలోచించు ప్రతిమ. నేను ఇన్నాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? నిన్ను తప్ప మరో అమ్మాయిని భార్యగా ఊహించుకోలేను నేను అంటున్న రవి మాటలకి, ప్లీజ్ రవి, దయుంచి మరోసారి ఆ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు అంటున్న ప్రతిమ ముఖంలోని అయిష్టత అతని మనసుని కోసేసింది. తండ్రి నోటంట తన వివాహ ప్రస్తావన రాగానే ప్రతిమ నిశ్చేష్టురాలయ్యింది. ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? నాకు మళ్ళీ పెళ్ళా? అసలు ఆ ఆలోచన మీకెందుకొచ్చింది అంటూ కంపించిపోతూ అడిగింది. ఈ ఆలోచన నాకు రాలేదమ్మా. రవిలాంటి యోగ్యుడు, ఉత్తముడు, తనంత తానుగా నిన్ను వివాహం చేసుకుంటానని ముందుకొచ్చాక వచ్చింది అంటున్న నాన్నగారితో ప్రతిమ, రవి మిమ్మల్ని అడిగాడా అంటూ ఆమెకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టు అడిగింది. అడిగాడమ్మా. నువ్వు పెళ్లికి సుముఖంగా లేవని, ఎలాగైనా నిన్ను ఒప్పించమని అడిగాడు. అతన్ని కాదనడానికి కారణాలేవీ కనిపించలేదు నాకు అన్నారాయన. చీచీ, ఏహ్యంగా అంది ప్రతిమ. మనసులో ఇలాంటి దురుద్దేశం పెట్టుకుని అతను ఈ ఇంటికి వస్తున్నాడని తెలిస్తే నేనసలు అతన్ని మన ఇంటికే పిలిచేదాన్ని కాదు అంటూ వాపోయింది ప్రతిమ. అమ్మా ప్రతిమ! అంతవరకు శ్రోతలా ఉన్న కామాక్షమ్మ అంది. రవి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం, నీ జీవితంలో వెలుగు నింపాలనుకోవడం దురుద్దేశమా? అది అతని సంస్కారం అన్నది కామాక్షమ్మ. అతని సంస్కారానికి నా జోహార్లు, కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. అంటే జీవితమంతా ఒంటరిగా ఎలా గడుపుతావు అన్న కామాక్షమ్మ ప్రశ్నకి, నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానమ్మా? నన్ను ప్రాణంగా చూసుకునే నువ్వు నాన్నగారు ఉన్నారుగా. అంటే మేము ఇంకెన్నాళ్ళు బ్రతుకుతాం ప్రతిమ? జీవన సంధ్యలో అడుగుపెడుతున్న మేము నీకు జీవితాంతం తోడుగా ఎలా ఉండగలం? కిరణ్ కోసమైనా నువ్వు రవిని పెళ్లి చేసుకో. వాడు తండ్రి ప్రేమ కోసం ఎంత తప్పించిపోతున్నాడో నీకు తెలీదా అని అడిగింది కామాక్షమ్మ. ప్రతిమ మాట్లాడలేదు. అయినా రవిలాంటి యోగ్యుడు, మంచివాడు నీకు జీవితాన్నిస్తానని చెయ్యి అందివ్వబోతుంటే విసిరికొట్టడం నీ మూర్ఖత్వమే అవుతుంది. బాగా ఆలోచించుకో అన్న కామాక్షమ్మ మాటలకి సమాధానం చెప్పలేదు ప్రతిమ. రవి ప్రపోజల్, తల్లి తండ్రి దాన్ని బలపరచటం, నాన్న ఎప్పుడొస్తారమ్మా అని అడిగే కిరణ్ మాటలు ప్రతిమ మనసులో అలజడి బయలుదేరదీశాయి. తను భర్తతో దాంపత్య జీవితాన్ని గడిపింది 3 ఏళ్లే అయినా 3 జన్మలకి సరిపడే ఆనందాన్ని అనుభవించింది.
అతని మధుర స్మృతులతో మిగిలిన జీవితాన్ని గడిపేయగలదు. కానీ పాపం కిరణ్ తండ్రి ప్రేమ కోసం అలమటించిపోతున్న వాడికి తండ్రి ప్రేమ కావాలి. ఇటువంటి ద్వైధీభావాలతో సతమతమైన ప్రతిమ చివరికి రవిని పెళ్లి చేసుకోవడానికే నిర్ణయించుకుంది. కూతురి నిర్ణయం జానకిరామయ్య కామాక్షమ్మలను ఆనందింపచేసింది. మూడు వారిపోయిన కూతురు జీవితంలో మళ్లీ వసంతం రాబోతోంది అన్న ఊహ వాళ్ళని ఆనందడోలికల్లో ముంచెత్తింది. ప్రతిమ తల్లిదండ్రులు కాబోయే అల్లుడిగానే రవిని చూస్తున్నారు. ఆ సాయంకాలం కిరణ్ని పార్కుకి తీసుకెళ్లడానికి తయారు చేస్తోంది ప్రతిమ. అమ్మా, నాన్న ఎప్పుడొస్తారు అన్న కిరణ్ మాటలకి ఇప్పుడే వస్తారమ్మా అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పింది ప్రతిమ. నిజంగా అంటూ ఆశ్చర్యానందాలు మిళితమైన స్వరంతో అడిగాడు. నిజం, ఇప్పుడొచ్చి మనల్ని పార్కుకు తీసుకెళ్తారు అని చెప్తున్న ప్రతిమ అన్న తల్లి పిలుపుతో ఒక్కసారి వెనుదిరిగి చూసింది. ఇలారా, నీతో కాస్త మాట్లాడాలి అన్నది కామాక్షమ్మ. ఏంటమ్మా అన్న ప్రతిమ ప్రశ్నకి, నిన్న నువ్వు కిరణ్ని తీసుకుని బయటికి వెళ్ళినప్పుడు రవి వచ్చాడు అని చెప్తున్న ఆవిడ మొహం మామూలుగా లేదు. స్వరంలో ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్న ఇబ్బందికరమైన ఫీలింగ్. ఏమంటాడు అని అడిగింది ప్రతిమ. అదే నువ్వు అంటూ ఆవిడ సంశయంగా ఆగింది. చెప్పు తొందరగా అంటున్న ప్రతిమ భ్రుకుటి ముడిపడింది. నువ్వు పెళ్లికి అంగీకరించావని చాలా సంతోషించాడు. కానీ ఏంటో చెప్పమ్మా అసహనంగా అడుగుతున్న ప్రతిమ మాటలకి, కిరణ్ని తన బిడ్డగా స్వీకరించలేడట. వాణ్ణి మా దగ్గర వదిలేస్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదట అన్న కామాక్షమ్మ మాటలకి, ఏమిటి అన్న ప్రతిమ స్వరం షాకింగ్గా ఉంది. ఆమె మొహంలో రక్తం ఇంకిపోయింది. కిరణ్ పసివాడు, ఎవరు చేరదీస్తే వాళ్లకే చేరికవుతాడు. వాడిని నేను పెంచుతాను. వాడి కోసం నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు అంటున్న కామాక్షమ్మ మాటలకి ప్రతిమ ముఖం ఎర్రగా కందిపోయింది. కళ్లలో నీళ్లూరుతున్నాయి. ప్రతిమ, రవి వచ్చాడు అన్న తండ్రి పిలుపుకి ఆమె కళ్ళు తుడుచుకొని వీధి వరండాలోకొచ్చింది. రవి చిరునవ్వుతో అడిగాడు, నువ్వింకా తయారవ్వలేదా? సినిమాకెళ్దామని టికెట్లు తీసుకొచ్చాను అన్నాడు. నేను మీతో మాట్లాడాలి అంది ప్రతిమ. సినిమా చూస్తూ బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. నిజానికి నాకు సినిమా చూడాలని లేదు. ఆ వంకన నీతో 2:30 గంటల సేపు గడపాలని అన్నాడు నవ్వుతూ. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్న ప్రతిమ స్వరంలోని సీరియస్నెస్కి అతని మొహంలో చిరునవ్వు ఎగిరిపోయి గంభీరమైంది. ఓకే, ఎక్కడికెళ్దాం అన్నాడు రవి. బయటకి రాను, నేను ఇక్కడే మాట్లాడతాను అంది ప్రతిమ. ఆమె తండ్రి వైపు చూసింది. జానకిరామయ్య లేచి లోపలికి వెళ్ళిపోయాడు. నిన్న మా అమ్మతో నువ్వేమన్నావు అంటూ ప్రతిమ సూటిగా అడిగింది. ఆమె అంత సూటిగా అడిగేసరికి అతను మాట్లాడలేకపోయాడు. నన్ను భార్యగా స్వీకరించగలవు కానీ కిరణ్కి తండ్రి కాలేవనా? అవును. ఎందుకని? నేను ఒక బిడ్డకి తల్లినని తెలిసే నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు కదా అన్న ప్రతిమ ప్రశ్నకి, నీ భర్తతో నువ్వు గడిపిన దాంపత్య జీవితానికి ప్రతిఫలం కిరణ్. వాడిని చూసినప్పుడల్లా నాకు నీ భర్తతో నువ్వు గడిపిన మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకో నాకు వాడిని చూస్తే అసహ్యం వేస్తోంది అంటున్న రవి మాటలకి ప్రతిమ షాక్ కొట్టినట్టు దిమ్మెరిపోయి చూస్తోంది. కిరణ్కి నేను తండ్రిని కాలేను. వాడిని ఎవరికైనా ఇచ్చేయి. మనకి అంతకంటే చక్కని బాబు పుడతాడు అన్నాడు రవి. ప్రతిమ విహ్వలంగా చూస్తోంది. కిరణ్ కోసమని నన్ను కాదనకు ప్రతిమ. నువ్వు తిరస్కరించవనే నమ్మకంతోనే అడుగుతున్నాను. ప్లీజ్. అతను ఆమె చేతిని అందుకోపోయాడు ఈ మాటంటూ. చప్పున తన చేతిని వెనక్కి లాక్కున్న ప్రతిమ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రవి ఖిన్నుడయ్యాడు. ప్రతిమ అలా వెళ్ళిపోవడంతో అతను భయపడ్డాడు. ప్రతిమని వదులుకోలేడు. అలా అని కిరణ్కి తండ్రి ప్రేమను పంచలేడు. ప్రతిమకి వాడు పుట్టకపోయినా బావుండేది అసహనంగా అనుకున్నాడు రవి. కామాక్షమ్మ కాఫీతో వచ్చి నవ్వుతూ అతన్ని పలకరించింది. ప్లీజ్ ఆంటీ, మీరైనా ప్రతిమతో చెప్పండి అభ్యర్థిస్తున్నట్టు అన్నాడు. కిరణ్ బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను రవి. ప్రతిమతో ఆ విషయం చెప్పాను. మరి అది అంగీకరించాలిగా అంది ఆవిడ. ప్రతిమ అంగీకరించేట్టు మీరు ఒప్పించండి
అన్నాడు రవి. ప్రతిమ మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖపడాలనే తల్లిగా నేను కోరుకుంటున్నాను. కానీ దాన్ని ఒప్పించటం అనేది నా చేతుల్లో లేదు అన్న కామాక్షమ్మ మాటలకి ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న అతని మనసులో ప్రతిమ తన షరతుకి అంగీకరించి తనని పెళ్లి చేసుకుంటుంది అనే చిన్న ఆశ కలిగింది. అదే అతనికి బలాన్నిస్తోంది. 2 రోజుల తర్వాత ప్రతిమ నుంచి ఒక ఉత్తరం అందింది రవికి. రవి, నిన్ను ఏమని సంబోధించాలో నాకు అర్థం కావడం లేదు. ఒకప్పటి నా స్నేహితుడివైన నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా జీవితంలోకి తొంగి చూశావు. నా చేతిని అందుకుని నాకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానన్నావు. నిజానికి నేను నీతో పెళ్లికి అంగీకరించింది మూడువారిపోయిన నా జీవితంలో మళ్ళీ వసంతం వస్తుందని కాదు. తండ్రి ప్రేమ కోసం అలమటించిపోతున్న నా బాబుకి నువ్వు తండ్రివి కావాలని. నువ్వు నన్ను భార్యగా స్వీకరించగలనన్నావు, కానీ కిరణ్ని బిడ్డగా స్వీకరించలేను అన్నావు. థ్యాంక్ గాడ్, పెళ్లికి ముందే ఆ విషయాన్ని చెప్పి నన్ను ఒక పెద్ద ఉపద్రవం నుంచి రక్షించావు. లేకపోతే ఈ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీగా సానుభూతిని పొందుతున్న నేను నీకు విడాకులిచ్చి ఆ సానుభూతిని కూడా పోగొట్టుకోవాల్సొచ్చేది. నీకు కిరణ్ని చూసినప్పుడల్లా నా భర్త గుర్తుకొస్తాడు. నీకు వాడంటే అసహ్యం. నీ షరతుకి లోబడి నా బిడ్డని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే కొన్నాళ్లకి నేను వెగటనిపిస్తాను. నా భర్త స్పృశించిన నా శరీరంపై కూడా నీకు ఏహ్యత పుడుతుంది. అప్పుడు నాకు ఆత్మహత్య తప్ప వేరే పరిష్కారం ఉండదు. నా జీవితంలో వసంతం వెళ్ళిపోయినా ఆ వసంతంలో మొలకెత్తిన చిన్న మొక్క కిరణ్. వాడిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిగా నాకుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను రవి. నాకు నా జీవితం ముఖ్యం కాదు. తండ్రి లేనివాడు. తల్లిని ఉండి నేను వాడిని అనాథ చేయలేను. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం సమంజసమైనదే అని నమ్ముతున్నాను. ఇట్లు ప్రతిమ అన్న ఉత్తరం చదివి రవి నిశ్చేష్టుడైపోయాడు. సమాప్తం. ఇదండి కథ. పునర్వివాహం అనేది చాలా సహజమైన విషయం అయిపోయింది ఈ కాలంలో. కానీ యువతులు మూడొంతులు వివాహానికి ఒప్పుకునేది వాళ్లకున్న పిల్లల బాధ్యత వల్లనే. ఆ పిల్లలనే సక్రమంగా చూసుకోలేము అన్నప్పుడు వివాహం అనే జంజాటంలోకి మళ్ళీ వెళ్ళకండి. అక్కడ ఇమడలేక, తిరిగి పుట్టింటికి రాలేక, వస్తే సమాజం ఏమంటుందో అన్న భయంతో ఎంత ఆవేదన చెందుతున్నారో అర్థం చేసుకోండి. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.